ఐపీఎల్ 2025 క్వాలిఫైర్ టూర్లో పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫైర్ టూలో ఓడిన ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాంతో క్వాలిఫైర్ టూ మ్యాచ్ అనంతరం మైదానంలో ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఆపై డ్రెస్సింగ్ రూమ్లో కొన్ని కామెడీ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ముంబై ప్లేయర్స్ చాలా మంది తమ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చుట్టూ చేరి ఆటోగ్రాఫ్లు అడిగారు. అందరికీ రోహిత్ టీషర్ట్, బ్యాట్లపై ఆటోగ్రాఫ్లు ఇచ్చాడు. స్పిన్నర్ కర్ణ్ శర్మ కూడా ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఆ సమయంలో తనకు ఓ బ్యాట్ ఇవ్వాలని హిట్ మ్యాన్ ను కర్ణ్ అడిగాడు. అందుకు రోహిత్ బదిలిస్తూ, నా దగ్గర బ్యాట్స్ లేవు, ఇప్పటికే 6 బ్యాట్లు తీసుకున్నారు, బ్యాగ్ ఖాళీ అయిపోయింది చూడు అని చూపించాడు. రోహిత్ సమాధానంతో కర్ణ్ కాస్త నిరాశ చెందాడు. కానీ ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట వైరల్ అయ్యింది. రోహిత్ శర్మ కిట్ బ్యాగ్ లో మొత్తం 8 బ్యాట్లు ఉండగా ముంబై ప్లేయర్స్ 6 తీసుకున్నారు. ఇక బ్యాగ్ లో 2 బ్యాట్లు ఉన్నాయి. ఇక ఈ సీజన్ లో రోహిత్ శర్మ పెద్దగా ప్రభావం చూపలేదు. 46.9 సగటు, 152.2 స్ట్రైక్ రేట్ తో 328 పరుగులు చేశాడు. చాలా మ్యాచ్ల్లో ఇంపాక్ట్ సబ్ గా బరిలోకి దిగాడు. అయితే ఈ క్వాలిఫైర్ టూ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 రన్స్ చేసింది. కానీ పంజాబ్ 19 ఓవర్లలో 207 పరుగులు చేసి విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరాలు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.